సో ఇవాళ అనుష్క పార్టీ గ్రాడ్యుయేషన్ పార్టీ ఒకటి త్రో చేస్తున్నాం. సో కలర్స్ ఏమో నాకు ఈ షర్ట్ వేసుకోవడం లేదు కానీ బ్లూ. చూడండి పార్టీకి స్పెషల్ హైలైట్ పానీపూరి బండి. సో మొన్న గ్రాడ్యుయేషన్ సమయంలో చూసారు కదా శివాలక్ష్మి, ఆయన ఇవన్నీ ఇండివిజువల్ పార్ట్స్ తెచ్చి మొత్తం బిల్డ్ చేశాడు ప్రొఫెషనల్ గా. అక్కడ ఇది హైలైట్ అవబోతుంది. మీకు ముందు చూపిస్తున్నా వీల్స్ ఇవన్నీ ఇంకా అసెంబ్లీ అవుతున్నాయి. సో పానీపూరి బండి మాట మన ఇండియా కల్చర్ ప్రతిబింబించడానికి పానీపూరితోని సూపర్ ఉంది అసలు. It would be really wrong if I don't mention Swati. I think she really wears the pants in the house. She is really a person. So she is really the person that makes everything happen. Cheers to Anushka. 1, 2, 3, cheers. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. సో దానికి ఒక పెద్ద గ్రాడ్యుయేషన్ పార్టీ వాళ్ళు ఇస్తున్నాం. సో దీనిలోకి వెళ్ళిపోదాం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో ఇవాళ అనుష్క గ్రాడ్యుయేషన్ పార్టీ మీరు చూసారు. ఒక గ్రాడ్యుయేషన్ సెరమనీలో 457 స్టూడెంట్ లో అనుష్క టాప్ 8 వచ్చింది. అంతేకాకుండా అనుష్కకి జార్జియా టెక్ లో కంప్యూటర్ సైన్స్ బ్యాచిలర్స్ వచ్చింది. సో జార్జియా టెక్ కన్సిస్టెంట్ గా వేరియస్ మీరు ఎక్కడ చూసినా టాప్ 5 లో, వర్స్ట్ కేసు వేరే సర్వేలో ఒక 6 ఏదో ఉంటది. సో వీఆర్ వెరీ 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 ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ హర్. అమెరికాలో టాప్ 5 కాలేజీలోని అడ్మిషన్ సెక్యూర్ చేసుకుంది. ఇంకా చాలా యూనివర్సిటీస్ వచ్చాయి, కాకపోతే మేము అన్ని చూసుకొని అనుష్క డ్రీమ్ కాలేజ్ జార్జియా టెక్ కాబట్టి ఏంటంటే తనకి ఎంఐటీలో సీట్ రావచ్చు, కానీ ఎంఐటీ తన డ్రీమ్ కాలేజ్ కాదనుకోండి, నాట్ ద సేమ్. సో తన డ్రీమ్ కాలేజ్ 4 ఏళ్ల నుంచి జార్జియా టెక్, అందులో అడ్మిషన్ తెచ్చుకున్నందుకు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ హర్. మీరు తన గ్రాడ్యుయేషన్ వీడియో ఒకవేళ మిస్ అయి ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను ఇక్కడ thumbnail పెడతాను, చూడండి, ఓకేనా. సో ఈ ఫెస్టివిటీస్ లోనే వి మిస్ మై ఫాదర్. I miss my late father who loved Anushka so much, but he's not here. But ఆయన బ్లెస్సింగ్స్ మాకుంటాయని. అమ్మ అయితే ఇక్కడ ఉంది. ఆ తర్వాత మా అత్తగారు మామగారు నాకంటే కూడా అనుష్కని ఎక్కువ ప్రేమిస్తారు. నాకెంత ప్రేమ ఉందో దానికి డబుల్ ప్రేమ అనుష్క అంటే. స్వాతి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా రాలేకపోయారు. సో ఇమెన్స్లీ మిస్ స్వాతిస్ పేరెంట్స్. మా నాన్న, అమ్మ అయితే ఇక్కడే ఉంది. మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, అనుష్క ఫ్రెండ్స్, వి గోనా హ్యావ్ అ బొంబాస్టిక్ టైం. మళ్ళీ మీకు చూడండి, లాస్ట్ నేను వెళ్తున్నా, అన్ని స్వాతియే చేస్తుంది. అంత మొత్తం ఆర్గనైజేషన్ చేసిన స్వాతి, ప్లానింగ్ స్వాతి ఫ్రెండ్స్. నా కంట్రిబ్యూషన్ పాయింట్స్ ఉన్నా ఒకటి. నేను అనుష్క తండ్రి కాబట్టి వెళ్తున్నా, పార్టీకి అలా ఉంది. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ ఇండెటెడ్ టు హ్యావ్ సచ్ అ గ్రేట్ ఉమెన్ యాజ్ మై వైఫ్. సో ఇప్పుడు వెళ్తున్నాం పార్టీకి, ఓకేనా. సో లెట్స్ గో. పార్టీలో సింబబాబు ఎంజాయ్ చేయలేడు కాబట్టి సింబబాబుని డ్రాప్ చేసేస్తున్నా డాగ్ కేర్ టేకర్ దగ్గర. సారీ సింబబాబు, నువ్వు పార్టీలోని ఉండలేదు. ఆడు పాపం డల్ అయిపోయాడు, వాడికి అర్థమైపోద్ది మేడం మేము డ్రాప్ చేసేస్తుంటే. నాకే కష్టంగా ఉంది కానీ జస్ట్ ఫ్యూ అవర్స్ కి. మళ్ళీ ఈవినింగ్ రాత్రి పిక్ చేసుకుంటాం పార్టీ తర్వాత. ఇదిగోండి శివ, శివ స్వాతి ఏమో ఆడికి డ్రాప్ చేయడానికి కూడా ఫీల్ అయిపోతుంది. నేను చేయలేనండి ఆడికి అంటే నేను వెళ్తున్నాను డ్రాప్ చేయడానికి. సింబా అంటే మాకు ప్రాణం. సో మా ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా దగ్గర, 9 నిమిషాలు వెళ్ళిపోతాం. 3.7 మైళ్ళు విండమ్ క్లబ్ హౌస్. ముందు వేరే క్లబ్ హౌస్ ఒకటి బుక్ చేసాము, కానీ అది నిన్న అనుష్క వేరే ఫ్రెండ్స్ అందరికి ఉంది పార్టీ. సో ఆ పార్టీతో క్లాష్ అవుతుంది అని బేసిక్ గా ఇది బుక్ చేసాం అన్నమాట. అంటే ఇంకే క్లాష్ లేకుండా ఇవాళ మండే అయినా కూడా. అది గైస్ వెళ్తాం. సో అదిగోండి మన ఈవెంట్ వెన్యూ ఇది, చూసారు కదా, క్లాస్ ఆఫ్ 2025. ఇక్కడ అమెరికన్ ఫ్లాగ్. నో ఇట్స్ ఆల్రైట్, థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్ గ్రాడ్, చూసారు కదా. సో ఇక్కడ వెల్కమ్ టు అనుష్కస్ గ్రాడ్యుయేషన్ పార్టీ.
ఇవి కలర్స్ జార్జియా టెక్ మా యూనివర్సిటీ కలర్స్ బ్లూ అండ్ ఎల్లోనా అంతేనా సో చూసారు కదా కంగ్రాట్స్ గ్రాడ్ అని సో షీ ఈస్ ద వన్ హూ హెస్ హెల్ప్డ్ us with everything thank you so much Sangeeta Sure. Hi, this is Sangeeta and my husband Anu. yeah you're event planner Yes, okay. we are event planners. In Richmond. We recently started in Richmond. Okay. And our IG profile is I'll just put it go ahead srishtievents.rb. okay or if anybody needs help ఎవరికైనా హెల్ప్ కావాలంటే రిచ్మండ్ లోని మన ఏరియాలోని తప్పకుండా కాంటాక్ట్ ఓకేనా Thank you. రాగానే అనుష్క ప్రెటీ ఫోటో 2025 కంగ్రాట్స్ గ్రాడ్ తర్వాత గెస్ట్ బుక్ ఎవరైనా అనుష్కకి బెస్ట్ విషెస్ రాయాలంటే యుఎస్ స్టైల్ టిపికల్గా చూసారు కదా సో ఇక్కడ అనుష్క ఏమో ఈ కొలాజ్ అంతా తయారు చేసింది తన ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని డిఫరెంట్ మూమెంట్స్ అంతా చిన్నప్పటి నుంచి ఇవ్వండి మొత్తం ఫోటో సో ఇది స్వాతి ఇక్కడ అనుష్క షీ బిలీవ్డ్ షీ కుడ్ సో షీ డెడ్ అదే చెప్పే కదా ఏదో యూనివర్సిటీ రావడం కాకుండా తను బిలీవ్ చేసి యూనివర్సిటీ రావడం సో అనుష్క షీ బిలీవ్ షీ కుడ్ సో షీ డెడ్ కంగ్రాచులేషన్స్ అని ఇది స్వాతి అనుష్కకి గ్రాడ్యుయేషన్కి ఇచ్చిన గిఫ్ట్ ఇదిగోండి ఇక్కడ ఇది షీ బిలీవ్డ్ షీ కుడ్ సో షీ డెడ్ చూసారు కదా అది ఇది మాట సో మీకు ముందర ఉన్నట్టే ఇవి జార్జియా టెక్ కలర్స్ చూసారు కదా బ్లూ అండ్ ఇక్కడ క్లాస్ ఆఫ్ 2025 అని పెట్టాం అంటే ఇది ఫోటో బూత్ లాగా ఎవరైనా ఫోటోలు తీసుకోవాలి అంటే అర్థమైందా సో ఇది పార్టీ వెన్యూ ఇవ్వండి మొత్తం ఇలా సెట్ చేశారు ఇంకా సెట్టింగ్ అవుతుంది చూసారు కదా అదంతా సో టేబుల్స్ మాట మళ్ళీ కలర్స్ ఇదే థీమ్ పెట్టుకున్నాం గోల్డ్ అండ్ బ్లూ అని ఎందుకంటే జార్జియా టెక్ కలర్స్ చూసారు కదా ఎప్పుడు మీకు హైలైట్ చూపిస్తాను అన్నిటికన్నా ఇది హైలైట్ పానీపూరి బండి ఎవరిదో తీసుకోకుండా కేవలం అనుష్క ఈ పార్టీ కోసం మీకు చూపించాను శివ అండ్ లక్ష్మి మా డియర్ ఫ్రెండ్స్ పాపం ఆయన 2 వారాలు కష్టపడి బిల్డ్ చేశాడు సో ఇది హైలైట్ సో హైలైట్ ఆఫ్ ద పార్టీ ఏంటంటే ప్రతి పార్టీలో ఫుడ్ ఉంటుంది ప్రతి పార్టీలో డ్రింక్స్ ఉంటాయి ప్రతి పార్టీలో డిజర్ట్స్ ఉంటాయి కానీ ఇది దీనికోసం ఈ పార్టీ కోసం బిల్డ్ చేసిన పానీపూరి చూసారు కదా ఎంత అవసరం ఉందో దిస్ ద హైలైట్ టు బి ఆనెస్ట్ ఓకే ఫుడ్ అంతా మీకు చూపిస్తాను ఇవి డ్రింక్స్ ఏంటంటే ఇదిగోండి అన్నీ నాన్ ఆల్కహాలిక్ మేము ఎంకరేజ్ చేయం కాబట్టి ఇదిగోండి గోల్డెన్ సన్సెట్ మ్యాంగో పీచ్ స్ప్రైట్ ఒక డ్రింక్ బ్లూ లగూన్ సోడా బ్లూ కురసావ్ లెమనేడ్ షర్లీ టెంపుల్ సోడా అండ్ గ్రెనడిన్ 5 లాస్ట్ మొహిటో మింట్ లైమ్ జ్యూస్ అండ్ సోడా ఓకే సో ఈ 4 డ్రింక్స్ మెన్యూ అవన్నీ ఇంకా ఫిల్ చేయాలి రెడీ అవుతున్నాయి ఓకే ఇవన్నీ అవుతాయి కానీ హైలైట్ మాత్రం ఐ క్యాన్ టేక్ దిస్ ఆఫ్ సో చూసారు కదా బ్లూ అండ్ గోల్డ్ మొత్తం మీకు బయట చూపిస్తాను అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పార్టీ ఇది మా పార్టీ లాగా కాకుండా అనుష్క ఫ్రెండ్స్తో పార్టీ లాగా ఇంపార్టెన్స్ ఇదిగోండి అవుట్ అండ్ ఇన్ బయట కూడా ఇంత స్పేస్ ఉంది చూసారు కదా అవుట్ సైడ్ అంటే మేము వేరేది చూసాము వేరే వెన్యూ కాకపోతే చెప్పే కదా నిన్న మాకేదో ప్రాబ్లం వచ్చింది డేట్లు అంటే ఇంకో 2 గ్రాడ్ పార్టీలు ఉన్నాయి అందరూ ఆడికి వెళ్ళిపోతారు స్ప్లిట్ అయిపోతారని లాస్ట్ మినిట్ ఇది దొరికింది మాకు బట్ వీఆర్ ఓకే చూడండి ఇక్కడ ఒక ఫోటో బూత్ పెట్టాం 2025 కాంగ్రాట్స్ గ్రాడ్ ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఇది ఒక ఫోటో బూత్ పెట్టామాట సో ఇది ఇండోర్ అవుట్డోర్ స్పేస్ ఇలా వాకింగ్ ట్రైల్ అన్నీ ఉన్నాయి అంటే వీ డోంట్ వాంట్ టు లీవ్ కదా సో ఇది చూసారు కదా మొత్తం సో అదిగోండి బ్యాక్ డ్రాప్ సో మొత్తం 2025 గ్రాడ్ చూసారు కదా జీటీ జార్జియా టెక్ జీటీ జార్జియా టెక్ సో ఇది అనుష్క కజిన్ సస్మిత మొత్తం హ్యాండ్ పెయింట్ చేసింది నిన్నంతా కాంగ్రాట్స్ అను క్లాస్ ఆఫ్ 2025 అని కదా సస్మిత కమ్ హియర్ అండ్ సే సింగిల్ లైన్ ఫర్ అనుష్క తొందరగా క్విక్ I'm so proud of you, Anu. Proud of Congrats. Thank you for making this. That's a sweet gesture. Thank you. So మొత్తం అంతా ఈ డెకోర్ డార్క్ బ్లూ అండ్ గోల్డ్ చూసారు కదా జార్జియా టెక్ కలర్స్ మాట there you go and it's Georgia Tech సో పోలరాయిడ్ కెమెరా పెట్టాము అంటే ఎవరైనా వచ్చి ఇమీడియట్గా ఫోటో తీసుకుని వెంటనే వస్తుంది కదా కొంచెం వెరైటీగా ఇదిగోండి పోలరాయిడ్ అనుష్క కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ సో హౌ డూ యూ లైక్ ద థీమ్ it's gold and blue Gold, yeah. and your dress is the same Georgia Tech color, right? Yeah. Simple
So how do you feel? Good. Happy that Yeah, you excited. secured admission in the dream college that you wanted? Yeah. Happy? So have a great time. We'll set the ball rolling. All right? ఇది నా ఫేవరెట్ పిక్చర్, లాస్ ఏంజలస్లో హాలీవుడ్ నేనే తీసింది. హాయ్ ఇవ్వండి, ఇది డెజర్ట్ సెట్టింగ్, ఇంకా ఫిల్ అవ్వలేదు, చేస్తున్నారు మొత్తం. తరుజు ఏంటిది చెప్ప ఒకసారి. ఇది గులాబ్ జామున్ డిలైట్. గులాబ్ జామున్ డిలైట్ లో ఇంకేమన్నా రబడి, గులాబ్ జామున్, రోజ్ పెటల్స్, పిస్తా. రోజ్ పెటల్స్, పిస్తా, గులాబ్ జామున్, రబడి. సో ఇది గులాబ్ జామున్ డిలైట్ అన్నమాట. స్పెషల్ చేసింది స్వాతి వాళ్ళ అత్తే కదా కాదా అను వాళ్ళ అత్త, సారీ. ఇదిగో మ్యాకరోన్స్ అంటే వాళ్ళ అమ్మలేదు కదా. కేక్ పాప్సా ఎలా చేసావు చెప్పు. చాలా పెద్ద బాల్స్ చేశాను, తర్వాత ఫ్రాస్టింగ్ చేశాను, స్టిక్ చేసి ఫ్రీజ్ చేసి బ్యాచెస్ లో చేశాను. ఓకే, సో కేక్ పాప్స్, డిఫరెంట్ టైప్స్, వెనిలా అండ్ చాక్లెట్ కేక్ పాప్స్. ఓకే, ఇవి మ్యాక్రోన్స్ మొన్న కొన్నదే. సో ఇవ్వండి, ఇది స్పెషల్ డిలైట్. ఇక్కడ ఇంకా కస్టర్డ్ వస్తుంది. సో ఇది డెజర్ట్స్ మాత్రం. సో చీజ్ అండ్ గ్రేప్స్, అంటే ఇది అమెరికన్ స్టైల్. చీజ్ కూడా రకాలు, చీజ్ క్రాకర్స్, అంటే అన్ని సెటప్ అవుతున్నాయి. ఇవ్వండి, ఇది చికెన్ స్లైడర్స్ చేసింది అడుగుదిన, స్వాతి అడుగుదిన. తర్వాత వెజ్ స్లైడర్స్. ఇదేంటి డిప్పా, 7 లేయర్డ్. దీనికా దేంతో తినడానికి? చిప్స్తో తినడానికి. మనకు అంత నాలెడ్జ్ ఉందన్నమాట, అందుకు అడగాల్సి వస్తుందని. 7 లేయర్ డిప్. ఇంకా ఎపిటైజర్స్ అన్ని రావాలి, ఫుడ్ రావాలి, అవన్నీ స్లో ప్రాసెస్. అవన్నీ డిజర్ట్స్ కాకుండా ఇంకో డిజర్ట్స్ చాక్లెట్ ఫాండు. దేంతో తింటారు? ప్రెట్సెల్స్తోనా? సో ఈ ప్రెట్సెల్స్, మార్ష్మెలోస్ అండ్ స్ట్రాబెరీస్తో తినడానికి చాక్లెట్ ఫాండు. చూసారా? ఇదిగోండి, రిచ్మండ్లో తవా రెస్టారెంట్. మొన్న ఒకసారి వీడియో చేసాం కదా, మదర్స్ డే కా, గుర్తులేదు దేని, మదర్స్ డే కానీ. ఇదిగోండి, ఈయన మిస్టర్ పరం. తవా నుంచి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం, అసలు వెళ్తుంది లోపలికి. సో ఇదిగోండి మా ఓడు శివ మొత్తం డ్రింక్స్. ఇందాక మీకు ఖాళీ బాటిల్ చూపించే కదా, అయ్యే మొత్తం చూపిస్తారు. అందరూ అనుష్కస్ ఫ్రెండ్స్. టైంకి అమెరికన్ కిడ్స్ కదా, టైంకి వస్తారు. పేరెంట్స్ మాత్రం లేట్గా వస్తారు, తెలిసిందే కదా, ఇండియన్ స్ట్రెచింగ్ టైం. సో ఇవి ఇంకొన్ని ఫింగర్ ఫుడ్స్, స్ప్రింగ్ రోల్స్, ఫ్రైస్. సరే, ఇది చీజ్ ప్లాటర్. ఇంకా సెటప్ చేస్తున్నారు. ఇది గోబీ మంచూరియా, చికెన్ 65, అవన్నీ ఒకటి ఓపెన్ చేస్తుంటే చెప్తుంటాను, ఎందుకంటే ఏమున్నాయి నాకే తెలియదు, అందుకని. సో అనుష్క అండ్ యువర్ ఫ్రెండ్స్. సో స్టార్టెడ్ ఫిల్లింగ్ అప్ మాట, ఇంకా రావాలి చాలా మంది. ఇంకా అనుష్క క్లాస్మేట్స్. సో ఇవ్వండి అనుష్క ఫ్రెండ్స్ అందరూ. మీరు అనుకోవచ్చు తెల్లలేరురా అని, దేశీ కిడ్స్, దేశీ ఫ్రెండ్స్ ఉంటారు. అది అవును కదా. పానీపూరి మొత్తం సెట్ అవుతుంది. సో పానీపూరి రెడీ అవుతుంది. సో ఈయనే మొత్తం బండి చేసింది, పానీపూరి చేసింది, ఆ డ్రింక్స్ చేసింది, అన్నీ ఈయనే. సో ఆయన అడుగుతాను ఎగ్జాక్ట్గా ఏం డ్రింక్స్ ఎలా చేసాడని. అదే ఫోటో సెషన్ వచ్చిన వాళ్ళందరితో. ఈయన మనోడు వెంకట్ అని, చీఫ్ టెక్నాలజీ సిటిఓ, మొత్తం వర్జీనియా స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టాక్సేషన్, మా ఫ్రెండ్. మొత్తం సెటప్ అయిపోయింది. పానీపూరి ఫౌంటైన్, దేయిగో, అండ్ పానీపూరి బండి. ఇది మాట స్పెషల్ ఫీచర్ ఇవాళ పార్టీలో. చూసావా గురూజీ ఓన్లీ హీరోయిన్తోని, యాక్ట్రెసెస్ తోనే తీసుకుంటారు, మనతో తీసుకోరు. సో ఆయన డైరెక్టర్ రిచ్మండ్ టాకీస్ కి, ఈవిడ రిచ్మండ్ టాకీస్ డివిజన్ లో హీరోయిన్. ఇద్దరు కలిసి పానీపూరి తింటున్నారు. అది గురూజీ, మీరు కడుపు నిండా తినండి, ఇంకోసారి ఛాన్స్ రాదు. ఇది ఓన్లీ పార్టీ కాదు, మా జీవితంలో చేసే ఒకే ఒక పార్టీ. ఇప్పుడే తినండి. ఇదిగోండి 4 డ్రింక్లు రెడీ అయిపోయాయి. ఈ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డ్రింక్లో.
సో బేసిక్గా వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అనుష్క ఫ్రెండ్స్ అందరూ క్లాస్మేట్స్. Guys, on the count of 3, cheers to Anushka. 1, 2, 3, cheers! My parents for throwing this amazing party. Thank you everyone for coming. I love all your speeches. I think that's it for now, maybe. Okay. But yeah, keep enjoying your whatever. The dance moves, right? Oh yeah, what's up the dance moves? Okay. ఇది అనుష్క కేక్. కంగ్రాచులేషన్స్ అనుష్క, ఇవాడి గ్రాడ్యుయేషన్ కేక్ మాడ క్లాస్ ఆఫ్ 2025. సో ఫ్రెండ్స్ చాలా ఎమోషనల్ చేశారు స్పీచ్ అంతా. అది If I have your attention, so first of all, thanks to everyone that has made it and for participating in our joyous occasion. So a little prelude or a summary. She believed she could, so she did, is how I summarize it. So she has always been under the radar, like many friends said. So even for me, it was a little baffled. I was a little baffled when I realized that she got into Georgia Tech. And we are really, really fortunate and lucky, though she's the only child. She is very agile, very docile, yet very firm with her conviction. So she never budges while she is willing to move here and there. So, and we never ever had a complaint about her, but probably she had lots of complaints about me. And then it would be really wrong if I don't mention Swati. I think she really wears the pants in the house. She is really a person. So she is really the person that makes everything happen. I mean, I think I'm only physically present, but besides that, she literally takes care of every minute detail. And I don't know if it's too much pressure on Anushka, but she's in the microcosm of things. Really, I mean, I don't know. Probably now she gets the much deserved freedom, I guess.
But once again, I want to mention that we are really fortunate to have a kid like Anushka who seeks permission, and if I don't give her permission, she cancels her parties. I don't think that happens with kids these days. So that is all I could say. I don't want to bore you with my speech. But in a nutshell, like I said, she's always been under the radar, and then she really aspired to do something, and she successfully did. So I wish her the best in all her endeavors. And then I tell her that though we don't express it so many times, our love for her is immense, and she has brought laurels and accolades to us more than we deserve. And I also tell her, she being the only child, whatever she wants to step in or wherever she wants to step in, even if our pockets are not deep, we'll make them deep and help her in every endeavor. Finally, every step she takes, every move she makes, we'll always be there with her. There you go, guys. I'll pass it on to Swati. Mine was unprepared. Prepared. No, I'm actually very emotional now, but I guess I have to say something for my dear daughter. I love her so much, and thank you so much everyone for coming and celebrating with us about Anushka's successful high school graduation. I'm very, very proud of her. She's going to her dream school. Actually, it was our dream school. My dream school, no, not mine. Anushka's and mine. మొత్తం కిడ్స్ పార్టీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను ఇవన్నీ రికార్డ్ చేస్తే నాకు నా అనుష్క చంపేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నేను చెప్పాను, దానికి ఇష్యూర్ చేశాను, నేను రికార్డ్ చేస్తాను కానీ ఎక్కడ వీడియోలు పెట్టను అని. సో ఒక చిన్న 1-2 బిట్లు మాత్రం పెడతాను, ఓకేనా? అర్థం చేసుకుంటారు. సో మొత్తం క్రేజీ పార్టీ స్టార్ట్ అయింది. చూసారు కదా, డాడ్ అండ్ డాటర్, మా రాంబాబు డాడ్, అక్షయ మొత్తంకి చాలా టాలెంటెడ్, ఇద్దరు ఇచ్చి పడేస్తున్నారు. వెనకాల అనుష్క డ్యాన్స్ కూడా మీరు చూడొచ్చు. సో ఇది అందుకే ఇది ఒకటి చిన్న క్లిప్లో అయితే చూపిస్తున్నాను అంతే, ఓకేనా? ఇంకా పార్టీ అవుతుంది, కిడ్స్ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము ఎప్పుడు ప్రతి వీక్ ఎంజాయ్ చేసేదే. సో అలా అయిపోయింది. ఎలా అయింది? సూపర్, ఎక్సలెంట్ పార్టీ. మెయిన్ ఏంటంటే నాకు ఎప్పుడు అనుష్కని చూసినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. ఏ రోజు కంప్లైంట్ చేయలేదు. హోప్ఫుల్లీ తనకి జార్జెట్కి వెళ్ళినప్పుడు కూడా ఏముంది, ఇన్ ది ఎండ్ మనం హ్యాపీగా ఉండాలి కదా. ఆ అమ్మాయి ముందు నుంచే ఉంది ఎన్లైటెడ్ పర్సన్ లాగా హ్యాపీగా. సో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పార్టీ సూపర్ గా అయింది అండ్ గాడ్ బ్లెస్ హర్. ఎప్పుడు అలా నవ్వుతూ ఉండాలి. సో నేను ఒక స్పీచ్ ఇచ్చి మాట్లాడదాం అనుకున్నా, లాస్ట్ లో మర్చిపోయాను. మేము మీడియోకర్ టాలెంట్ తో, అంటే అంత టాలెంటెడ్ కాకపోయినా ఒక సూట్ కేసు తీసుకొని 30 ఏళ్ళు బ్యాక్ వచ్చేస్తే ఈ దేశం బర్త్ తప్ప అన్ని ఇచ్చింది మాకు. సో ఐఎమ్ ఎవర్ ఇండెక్టెడ్ టు దిస్ గ్రేట్ కంట్రీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నేను చెప్తున్నా, మా కంట్రిబ్యూషన్ ఏం లేదు, ఒక సూట్ కేసు పట్టుకొని వచ్చేసాం అంతే 30 ఏళ్ళు బ్యాక్. సో మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. తర్వాత మేము పుట్టిన భారతదేశం, మా సంస్కృతి, మా వాల్యూ సిస్టము, మొత్తం కల్చర్ అంతా భారతీయత్వం. అది లేకపోయింటే ఇక్కడ సక్సెస్ అయ్యేవాళ్ళు కాదేమో. మన ఓపెన్ మైండ్, ఇండియా కల్చర్ ఏంటంటే మనం చూస్తాం కదా, హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, బ్రాహ్మణ్ లేదు, శూద్రులు లేదు, అందరూ అంత సర్వజన ఏమంటారు సమ్మేళితం. అంత యూనిటీ అండ్ డైవర్సిటీ భారతదేశంలో ఉన్నంత. ఇట్ డజంట్ మ్యాటర్ ఏ పార్టీ, ఏ స్టేటు, ఏ క్విజిన్, ఏ లాంగ్వేజ్, ఆ వాల్యూ సిస్టమ్ కి నిజంగా జై హింద్. కాబట్టి ఏది ఇంపార్టెంట్ అంటే ఫర్ అస్ ఎస్పెషల్లీ మాకు భారతదేశం బర్త్ ఇచ్చింది, మదర్ ల్యాండ్. ఓకే, మళ్ళీ చెప్తారు కదా, జనని జన్మభూమి స్వర్గాదపి గరియేసి అని. సో దాన్ని ఎప్పుడు తీసుకోలేం. కాబట్టి అది కాకపోతే మేము ఇక్కడ పరాయోళమైనా కేవలం సూట్ కేసు పట్టుకొని ఏ కంట్రిబ్యూషన్ మేము ఇచ్చింది లేదు అమెరికాకి. కానీ మమ్మల్ని ఓపెన్ ఆర్మ్స్ తో యాక్సెప్ట్ చేసి పరాయోళ్ళైనా కూడా మనం వేరే దేశాల్లో, వేరే ప్రదేశాల్లో చేస్తాం. ఈడు పక్క ఊరి నుంచి వచ్చాడు, పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు, పక్క భాష అని, అలాంటి డిస్టింక్షన్ లేకుండా. ప్లస్ టాప్ 1% లో ఉంటాం మనం ఎకనామిక్ గా. అమెరికాలో టాప్ 1% లో మేము అందరం ఉంటాం. కానీ మాకు ఒక్క రోజు మమ్మల్ని ఎవడు అరే నువ్వు ఎందుకు వచ్చేవరా అనలేదు. ఎందుకు ఇప్పుడు పార్టీలు చేసుకుంటాం, భారతీయ ఎవడొచ్చి తెల్లడొచ్చి ఎందుకు చేస్తున్నాం. సో అది గ్రేట్నెస్ ఆఫ్ అమెరికా. తెల్ల పిల్లలు చాలా మంది డాన్స్ చేస్తున్నారు. అది ఎంత ఎన్కంపాసింగ్ అంటే ఐ రియల్లీ హ్యాడ్ టు సే. సో మే గాడ్ కంటిన్యూ టు బ్లెస్
this great nation of United States of America, and may India flourish forever and ever and ever. మా పిల్లలకి భారతదేశం మీద అంత ప్రేమ ఉంటుందో మాకు తెలియదు, ఇంకో నెక్స్ట్ జనరేషన్ ఉంటుందో తెలియదు, కానీ మాకు మాత్రం ఇండియా ఈజ్ ఇన్ అవర్ హార్ట్స్ ఆల్వేస్. ఒప్పుకుంటారా చెప్పింది కరెక్ట్? జై హింద్. జై హింద్. అది గైస్, సో పార్టీ ఏది అయిపోయింది, నిజంగా వీఆర్ వెరీ హ్యాపీ. అన్ని రకాలు చేసాం. మనవాడు చాలా ధైర్యం కనబడుతున్నాడు, కానీ అమ్మాయి వెళ్తుందని మనసులో బాధపడుతున్నాడు. నాకు పెద్ద అలవాట్లేదు ఎప్పుడు అదే, అంటే అలా అంటాడు, కానీ ఎలాగైనా దిస్ ఇస్ అన్ ఎమోషనల్ మూమెంట్. ఆ అమ్మాయి ఏడుస్తా ఉంది పాపం, మనవాడు మాట్లాడుతున్నాడు అంతా కూడా. సో వెరీ హార్ట్ ఫెల్ట్ మూమెంట్ అండి. గాడ్ బ్లెస్. సరే గురుజీ, థ్యాంక్ యూ.